నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఏఎస్ఆర్ఎం అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్లో ఎండోమెట్రియోసిస్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్తో కూడా లింక్ చేశారు. అంటే మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా బాగుండాలి ఎండోమెట్రియోసిస్ కంట్రోల్ అవ్వాలంటే, ట్రీట్ అవ్వాలంటే. మొదటిది స్లీప్, నిద్ర బాగుండాలి. 8 నుంచి 9 గంటలు నిద్రపోతే ఎండోమెట్రియోసిస్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయంట. డయట్ కూడా చాలా ఇంపార్టెంట్. డయట్ బాగుండి మీరు బయట ఫుడ్ తినకుండా ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయకపోతే చాలా మంచిది. మూడోది ఎక్సర్సైజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎండోమెట్రియోటిక్ ట్రీట్మెంట్ పనిచేయడం అనేది కూడా నిర్ధారణ చేయడం జరిగింది. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, హ్యాపీనెస్ కోషెంట్. అంటే స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటే ఎండోమెట్రియోసిస్ కూడా ట్రీట్మెంట్ బాగుంటుంది. ఎండోమెట్రియోసిస్ సివియరిటీ స్టేజ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇవి సైంటిఫిక్గా తేల్చడం జరిగాయి. కాబట్టి మీరు కనుక ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్నారు, స్టేజ్ కనుక చాలా సివియర్గా ఉందనుకోండి, ఈ 4 ఫ్యాక్టర్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నాలుగోది తీసి పడేయకండి, హ్యాపీనెస్ కోషెంట్ చాలా ఇంపార్టెంట్. సైన్స్ ఇప్పుడు ఏం తేల్చిందంటే హ్యాపీనెస్ అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటే బాడీ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.